ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 3 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? వ్యాఖ్యాన అంశం: ఆయన అనగా క్రీస్తు దైవత్వం. 3, క్రీస్తు దైవత్వమునకు క్రీస్తు స్వంత సాక్ష్యం. 2వ భాగం. వ్యాఖ్యానాంశం: ఆయన అనగా క్రీస్తు దైవత్వం. 3, క్రీస్తు దైవత్వమునకు క్రీస్తు స్వంత సాక్ష్యం. 2వ భాగం. వ్యాఖ్యానం: యేసు ప్రభువు చెప్పిన ఈ మాటల విషయమై ఏ వివరణ కానీ వ్యాఖ్యానం కానీ అవసరం లేదు. ఆయన అలాంటి మాటలెన్నో చెప్పాడు. అయితే ఇప్పటికీ ఇవి చాలును. ఇవి మానవ మాత్రని మాటలు కావు. దేవుడు తప్ప మరెవడనూ అధికారంతో ఈ మాటలు చెప్పజాలడు. యోచనాపరులైన శ్రద్ధగల బైబిల్ విద్యార్థులు ఈ సంగతులను తెలుసుకోగలరు. నజరేయుడైన యేసు తన పనుల ద్వారాను తన మాటల ద్వారాను ఆయన కుమారుడైన దేవుడు అని ఆయనే నిరూపించుకున్నాడు. కనుక నేను దేవుడను అని అక్షరాల ఆయన చెప్పుకోకపోయినా ఆయన దైవత్వానికి నిజ నిరూపణలు ఉన్నాయి. అయితే ఆయన దైవత్వాన్ని గూర్చి మాటల్లో ఆయన చెప్పుకున్నాడు అని కూడా ఇప్పుడు ప్రతిపాదించగోరుచున్నాం. యూదులైన కొందరితో మాట్లాడుతూ ముగింపులో యేసు ప్రభువు అబ్రహాము నా దినము చూతును అని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములు లేవు, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో అనగా, అప్పుడు ఆయన, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 56, 57, 58 వచనాలు. అది ఆయన దైవత్వమునకు స్పష్టమైన నిజ నిరూపణం. అబ్రహాము కాలం గడిచిపోయి అప్పటికి 2000 సంవత్సరాల కంటే ఎక్కువే అయ్యింది. అయినా అబ్రహాము పుట్టకముందే ఆయన ఉన్నట్లు చెప్పాడు. అబ్రహాము పుట్టక మునుపు నేను ఉంటిని అనలేదు, నేను ఉన్నాను అన్నాడు. ఆ మాటలు ఆయన నిత్యత్వ ఉనికిని తెలియజేస్తున్నాయి. గ్రీకు భాష క్రియాపదం ఈమి, ఇంగ్లీష్ యామ్, తెలుగు ఉన్నాను. ఆయన ఉనికి నిత్యత్వానికి చెందింది. ఇందున్న స్పష్టమైన సంగతి ఏంటంటే, క్రీస్తు తనకు తానే ఉన్నవాడు, స్వయంభవుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. నేనే ఉన్నాను. అది చెప్పశక్యము కాని యెహోవా నామం. ఆయన మండుచున్న పొదలో నుండి మోషేతో నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నాను అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. నేను ఉన్నాను అనువాడు నన్ను పంపియున్నాడు అని చెప్పుము. నేను ఉన్నాను అను మాటలు ఆయన దైవత్వానికి చెంది ఉన్నాయి అని అవిశ్వాసి నమ్మడం. అయితే యేసు ప్రభు చెప్పుచున్న మాటలు వింటున్న అప్పటి యూదులు ఆయన మాటల భావం గ్రహించారు. కనుక ఆయన మీద రువ్వుటకు రాళ్ళు పట్టుకొనిరి. 8వ అధ్యాయం 59వ వచనం. ఎందుకనగా ఆయన యెహోవా అని చెప్పుకొనుచున్నట్లు వారు గ్రహించారు. 3వ భాగం రేపటి సంచికలో సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో